నమస్తే, వెల్కమ్ టు శ్రీ కార్స్. నా పేరు మోహన్. ఈరోజు మీ ముందుకి 13 వెహికల్స్తో వచ్చాను. ఇవన్నీ కూడా 17 lakhs లోపు ఉండే బడ్జెట్లో ఉండే వెహికల్స్. 17 lakhs అంటే మీరు అనుకోవచ్చు, అబ్బా 17 lakhs 13 వెహికల్స్ కూడా 17 lakhs అని కాదు. మీకు సిగ్మెంట్ ప్రకారంగా ఉన్నాయి. మిడిల్, లో మిడిల్ అండ్ 7-seater వెహికల్స్ కూడా ఇప్పుడు మన దగ్గర ఉన్నాయి. ఇప్పుడు మనం ప్రజెంట్ వెహికల్ మీకు చూపిస్తున్న XUV 500 బ్లాక్ కలర్ వెహికల్, టాప్ ఎండ్ మోడల్ W11 మీకు W11 హై ఎండ్ వర్షన్ 2020 మోడల్. ఇది 20 మోడల్లో మీకు దీంట్లో స్పెషల్ ఎట్లా అంటే లెస్ డ్రైవెన్ వెహికల్, 35,000 కిలోమీటర్ డ్రైవెన్. 35,000 కిలోమీటర్ డీజిల్లో మీకు W11 35,000 కిలోమీటర్ డ్రైవ్. మీకు ఇది సెకండ్ ఓనర్ వెహికల్, అంటే మీరు తీసుకున్నారనుకోండి థర్డ్ ఓనర్ అవుతారు. యాక్చువల్ లాస్ట్ ఇయర్ నేనే ఇచ్చాను ఈ వెహికల్. ఇది అప్డేట్ షోరూమ్ ట్రాక్లో ఉంది వెహికల్. ఇది కంప్లీట్ అంది. మీకు ఇంటీరియర్ బాగుంది, ఎక్స్టీరియర్ బాగుంది. దీంట్లో మీకు అడిషనల్గా ఆయన మ్యూజిక్ సిస్టమ్ కూడా పెట్టారు. 50,000 ఖర్చు పెట్టి మ్యూజిక్ సిస్టమ్ అయితే ఈ కంప్లీట్ మ్యూజిక్ సిస్టమ్ పెట్టారు. యాంప్ ఊఫర్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇది కంప్లీట్ 7-seater వెహికల్, హై ఎండ్ వర్షన్. ఇది దీంట్లో మీకు మైనస్ అంటే మీకు మైనస్ చెప్తాను, ప్లస్ చెప్తాను. మీకు మైనస్ టైర్లు కొంచెం వీక్ ఉన్నాయి. టైర్స్ అయితే వీక్ ఉన్నాయి, టైర్స్ వేయించుకోవాలి కంపల్సరీ. టైర్స్ ఒక 3 టైర్స్ మంచిగా ఉన్నాయి, అంటే 2 టైర్స్ బాగున్నాయి. అంటే ఓవరాల్గా టైర్ కండిషన్ అయితే కొంచెం పెద్దగా నాకైతే సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. ఇంజిన్ పర్ఫార్మెన్స్ వైజ్గా అయితే బాగుంది. మీకు ఇది కస్టమర్ ఎక్స్పెక్టింగ్ ప్రైస్ ఇన్ 14,50,000. ఆయన మనం నెగోషియబుల్ ప్రైస్ చెప్పమని చెప్పారు. ఆయన సంథింగ్ 1550 చెప్పండి, కానీ 1450కి ఇస్తా అంటున్నారు. మీరు ఇంకా డైరెక్ట్గా ఆయనతో కూర్చొని మాట్లాడి మీరు ఇంకేమైనా తక్కువ చేసుకోవచ్చు. నేను వెహికల్ పరంగా అయితే 100% అష్యూరెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తానండి. నాతో అయిన హెల్ప్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను. అంటే ఏ విధంగా అంటే మీకు ఎన్ని షోరూంలో మీరు చెక్ చేయించుకోవాలనుకోండి, మీరు షోరూంలో కూడా చెక్ చేయించుకోండి. మా పర్సన్ వస్తాడు, ఆయన తీసుకుని వెళ్ళి డైరెక్ట్గా మీరు షోరూంలో చెక్ చేయించుకొని తీసుకోండి. ఇక్కడ నేను 13 వెహికల్స్ తీసుకొని వచ్చాను చూడండి. ఇది కంప్లీట్ హైదరాబాదీ వెహికల్స్. మీకు అవుట్ ఆఫ్ స్టేట్ అయితే కావు. మీకు కంప్లీట్ లోకల్ వెహికల్స్, ఈవెన్ తెలంగాణ వెహికల్స్. ఇది అంటే చాలామంది అనుకుంటారు ఇవి హర్యానా, ముంబై, వెస్ట్ బెంగాల్ వెహికల్స్ తీసుకొస్తారని చెప్పేసి. అట్లేం లేదండి. ఇది మనది శ్రీ కార్స్ అంది డైరెక్ట్ కస్టమర్ వెహికల్స్. ఇవి కస్టమర్ వెహికల్స్ డైరెక్ట్ పార్క్ అండ్ సేల్లో మన దగ్గర పెట్టారు. అదేవిధంగా నెక్స్ట్ వెహికల్ మీకు చూపిస్తున్న ఇన్నోవా క్రిస్టా 2017 మోడల్ V7-seater అండి. ఇది దీంట్లో మీకు స్పెషల్ ఎట్లా అంటే 99,000 కిలోమీటర్స్, 1 lakh లోపల ఉందండి కిలోమీటర్. ఇది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది. ఇది సింగిల్ ఓనర్ వెహికల్ అండి. ఇది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉందండి వెహికల్ కూడా ఫ్యాన్సీ నెంబర్ ఉంది. మీకు ఇది ప్రైస్ అది చెప్పుకుంటే ఈయన 17,50,000 చెప్తున్నారండి. స్లైట్లీ నెగోషియేషన్ ఉంటుంది. మీకు దీంట్లో కూడా మీకు స్పెషల్ ఎట్లా అంటే మీకు కంప్లీట్ వారంటీ కూడా ప్రొవైడ్ చేస్తానండి. ఇది మీరు వెహికల్ మీకు ఇంట్రెస్ట్ ఉందనుకోండి, స్క్రోల్ అయిన నెంబర్కి ఒకసారి కాల్ చేయండి, మీరు వెహికల్ బుక్ చేసుకోవచ్చు. వెహికల్ పరంగా అయితే 100% అష్యూరెన్స్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను. ఇంకొక వెహికల్ ఇన్నోవా క్రిస్టా 2017 మోడల్, కిలోమీటర్ డ్రైవ్ అండి. ఇది 1,77,000 కిలోమీటర్ డ్రైవ్. ఇది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది వెహికల్. ఇది సెకండ్ ఓనర్ వెహికల్ అండి. ఇది సెకండ్ ఓనర్. ఇప్పుడు ఎవరు బై చేస్తారో వాళ్ళు థర్డ్ ఓనర్ అవుతారు. ఇది కూడా కంప్లీట్ లాస్ట్ 2 years బ్యాక్ నేను ఇచ్చానండి ఈ వెహికల్ కూడా. ఈ కంప్లీట్ పార్క్ అండ్ సేల్ అండి. అంటే ఇప్పుడు నా దగ్గర మళ్ళీ పర్చేజ్ చేస్తారు, మళ్ళీ మన దగ్గరే పార్క్ అండ్ సేల్లో పెడతారు. ఒక 2 అప్గ్రేడ్ అవుతూనే ఉంటారు. ఈయన ఫార్చునర్ తీసుకున్నారండి, ఈ కస్టమర్ ఫార్చునర్ తీసుకున్నారు, ఈయన మన దగ్గర పెట్టారు. ఇది సెకండ్ ఓనర్ వెహికల్. మీరు తీసుకుంటే థర్డ్ ఓనర్ అవుతారండి. ఇప్పుడు మీకు ఈ 3 వెహికల్స్ చూపించాను చూడండి. 7-seater 8-seater వెహికల్స్ అండి. ఈ బడ్జెట్ అన్నీ కూడా ఈ 3 వెహికల్స్ అండి. ఒకటి 1550 చెప్తున్నారు, ఒకటి 1750 చెప్తున్నారు, ఇది 1750 చెప్తున్నారు. ఈ 3 వెహికల్స్ కూడా కంప్లీట్ షోరూమ్ ట్రాక్లో ఉన్నాయండి. మీకు అంటే ఎందుకంటే ఇది నా సొంత వెహికల్స్ అయితే కావండి, కస్టమర్ పార్క్ అండ్ సేల్లో పెట్టిన వెహికల్స్. మీకు ఏ విధంగా మీకు నేను హెల్ప్ చేస్తానంటే మీరు వెహికల్ బై చేయాలనుకునేటప్పుడు మీరు డైరెక్ట్గా మా డ్రైవర్ వస్తాడు, మీరు డైరెక్ట్గా షోరూంలో చెక్ చేసి తీసుకోవచ్చు. ఫిర్బీ నా దగ్గర మొత్తం వెహికల్ తాలూకు ఇన్ఫర్మేషన్ మీకు 80% నేను ప్రొవైడ్ చేస్తాను. బట్ మీ సాటిస్ఫాక్షన్ గురించి కంపల్సరీ షోరూమ్లో వెళ్ళి చెక్ చేయించుకుంటారంటే ఆ ఫెసిలిటీ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. అదేవిధంగా మీకు ఇంకా ఇవి XUV మోడల్లో మీకు 7-seater చూశారు కదండి. ఇప్పుడు మీకు స్పెషల్ ఎట్లా అంటే
2020 మోడల్ హోండా సిటీ డీజిల్ ZX. అంటే హోండా సిటీ డీజిల్ బంద్ అయింది కదండి, ఇది హోండా సిటీ డీజిల్లో ZX టాప్ ఎండ్ మోడల్. దీని స్పెషల్ ఎట్లా అంటే 6 ఎయిర్ బ్యాగ్స్ విత్ సన్ రూఫ్, పుష్ బటన్ స్టార్ట్, అలై వీల్స్ వస్తాయండి. హోండా సిటీలో టాప్ ఎండ్ వేరియంట్ ఇది. మీకు ప్రజెంట్ ఇక్కడ ఆస్కింగ్ ప్రైస్ అంది 11.5 చెప్తున్నారు. స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది వెహికల్. మీకు వెహికల్ నెంబర్ కూడా ఫ్యాన్సీ నెంబర్ ఉంది. కిలోమీటర్ డ్రైవ్ ఇన్ మీకు 1,05,000 కిలోమీటర్ డ్రైవ్. కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉందండి. మీకు ఇంటీరియర్ మంచిగా ఉంది, ఎక్స్టీరియర్ బాగుంది. మీకు ఈచ్ అండ్ సెకండ్కి మాన్యువల్ బుక్ ప్రొవైడ్ చేస్తామండి మనం. అదేవిధంగా ఇది మాన్యువల్ డీజిల్ అండి. ఇది హోండా సిటీ 2020 మోడల్ ZX 1,05,000 కిలోమీటర్ డ్రైవ్ అండి. ఇది సింగిల్ ఓనర్ వెహికల్ అండి. ఇప్పుడు ఎవరు తీసుకుంటారో వాళ్ళు సెకండ్ ఓనర్ అవుతారు. టైర్ కండిషన్ మంచిగా ఉంది. రిఫాబ్ కూడా ఏం లేదు. రిఫాబ్ మీనింగ్ స్క్రాచెస్ అంతే, మేజర్గా స్క్రాచెస్ ఏం లేదు. లుక్ వైజ్గా మంచిగా ఉంది. మీకు 11,50,000 స్లైట్లీ నెగోషియేషన్ ఉంటుందండి. టాప్ ఎండ్ మోడల్ హోండా సిటీ 2020 1,05,000 కిలోమీటర్ డ్రైవ్ అండి. మీకు ఇది ఫైనాన్స్కి వెళ్తే మీకు 80% బ్యాంక్ వాల్యుయేషన్ పైన 80% అంది మీకు ప్రొవైడ్ చేస్తామండి. కస్టమర్ ప్రొఫైల్ బాగుందనుకోండి, మీకు తక్కువ డౌన్ పేమెంట్లో వచ్చేస్తుంది. లేదు సిబిల్ ప్రాబ్లం ఉంటే మీకు ప్రైవేట్ ఫైనాన్స్ అంది ప్రొవైడ్ చేస్తామండి. ప్రైవేట్ ఫైనాన్స్లో మీకు ఎట్లా అంటే 60% మీరు పే చేసుకోవాల్సి ఉంటుంది. 60% ప్రైవేట్ ఫైనాన్స్ వస్తుందండి. 40% మీరు పే చేసుకోవాల్సి వస్తుంది. అదేవిధంగా మీకు కంపాక్ట్ ఎక్స్యూవీలో మీరు చూసుకుంటే టాటా నిక్సాన్లో కలర్ బాగుంది. ఇది మీకు ఆటోమేటిక్ డీజిల్. ఇది బేసిక్ మోడల్ ఆటోమేటిక్ డీజిల్ 80,000 కిలోమీటర్ డ్రైవ్. ఇది మీకు ఇది ప్రైస్ కూడా తక్కువ అమౌంట్లో వస్తుందండి. ఆటోమేటిక్లో మీకు మైలేజ్ కూడా 18 మైలేజ్ వస్తుందండి. ఇప్పుడు ప్రజెంట్ కస్టమర్ ఎక్స్పెక్టింగ్ ప్రైస్ 7,30,000. స్లైట్లీ నెగోషియేషన్ ఉంటుంది. ఆటోమేటిక్ డీజిల్ వేరియంట్ వెహికల్ అండి. మీకు ఇంటీరియర్ బాగుంది, ఎక్స్టీరియర్ బాగుంది. మీకు దీంట్లో మీకు ఒకటి మైనస్ ఏ విధంగా అంటే ఇన్సూరెన్స్ అంది ఎక్స్పైరీ అయిపోయింది. ఇన్సూరెన్స్ అంది మనం చేయించుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మీకు హ్యాచ్ బ్యాక్లో జర్మన్ వెహికల్, బిల్డ్ క్వాలిటీ మంచిగా ఉంటుంది. మీకు ఇది పెట్రోల్ వెహికల్ పోలో పెట్రోల్ హైలైన్. మీకు మైలేజ్ పరంగా చూసుకుంటే ఇది కిలోమీటర్ డ్రైవ్ ఇన్ 80,000 కిలోమీటర్ డ్రైవ్ 2016 మోడల్. ఇది ప్రైస్ కస్టమర్ ఆస్కింగ్ ప్రైస్ 5,30,000. స్లైట్లీ నెగోషియబుల్ ప్రైస్ ఉంటుంది. మీకు ఇది లోన్కి వెళ్తే మీకు 80% అంది ఫండ్ చేస్తారు. ప్రైవేట్ ఫైనాన్స్కి వస్తే సేమ్ ప్రాసెస్ ఉంటుందండి. కస్టమర్ ప్రొఫైల్ బాగుంటుంది అనుకోండి, కంపల్సరీ లోన్ వస్తుంది. లేకుంటే ప్రైవేట్ ఫైనాన్స్ చేయించుకోవచ్చు. ఈ వెహికల్లో మీకు స్పెషల్ ఎట్లా అంటే ఇది కంప్లీట్ బిల్డ్ క్వాలిటీ బాగుంటుంది. పోలో హైలైన్ పెట్రోల్. ఇది 1.2 ఇంజన్ అండి. ఇది ఇంటీరియర్ బాగుంది, ఎక్స్టీరియర్ కూడా బాగుంది. సింగిల్ ఓనర్ వెహికల్. మీకు దీంట్లో మీకు కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ప్రొవైడ్ అయిందండి. కస్టమర్ కూడా మీకు కంప్లీట్ అంది షోరూమ్ ట్రాక్ అంది మెయింటైన్ చేశారు ఆయన కూడా. అదేవిధంగా ఇప్పుడు మన 7th వెహికల్ మనం చూపిస్తున్న చాలా మీకు హ్యాచ్ బ్యాక్లో చాలా క్వైట్లీ మీకు ఒక టాయిలెట్ ఉంటుందండి. డీజిల్ ఇగ్నిస్ వెహికల్ అండి. అంటే మీకు చాలామంది డీజిల్ మీకు పెట్రోల్ వెహికల్ మీరు చూసుంటారు. డీజిల్ ఆటోమేటిక్ ఇగ్నిస్ అండి. దీంట్లో మీకు స్పెషల్ ఎట్లా అంటే సిటీలో ట్రాఫిక్లో మీకు మైలేజ్ కంఫర్ట్ ఉండే వెహికల్ అండి. ఇది 1.3 ఇంజన్ వెహికల్. మీకు ఇది మైలేజ్ అయితే మీకు 22 వస్తుందండి ఇన్ సిటీలో ఆటోమేటిక్లో. మీకు డీజిల్ వెహికల్ మీకు ఎక్కడైనా దొరికిన ఆటోమేటిక్ వెహికల్ మీరు పర్చేజ్ చేయండి. మీకు అది ఇది ప్రజెంట్ అంది రైడ్ అంది 1,05,000 కిలోమీటర్ 1,00,000 కిలోమీటర్ పైన రైడ్ అయిందండి. 2017 మోడల్ సింగిల్ ఓనర్ వెహికల్ అండి. ఇది మీకు కంప్లీట్ ఇది కూడా షోరూమ్ ట్రాక్ ఉంది. మీకు ఈ వెహికల్ ఎవరు పర్చేజ్ చేస్తే వాళ్ళు కంప్లీట్ అంది కస్టమరే. ఇప్పుడు ఈ తాలూకా ఓనర్ ఉన్నారు చూడండి, వాళ్ళు కంప్లీట్ అప్డేట్ సర్వీసింగ్ చేయించి మీకు హ్యాండ్ ఓవర్ చేస్తారు. మీకు ఇది కంప్లీట్ షోరూమ్ ట్రాక్లో ఉంది. గ్రే కలర్ వెహికల్ అండి, సింగిల్ ఓనర్ వెహికల్. దీంట్లో ఒక 2-3 మైనస్లు ఎట్లా అంటే మైనస్ అనుకోవచ్చు. అంటే ఇప్పుడు బయ్యర్ ఎప్పుడు కూడా ఇంకా మంచిది అని చెప్పుకుంటారు కదా. మీకు ఒక డోర్ ఒకటి రీప్లేస్ అయిందండి. డోర్ ఒకటి రీప్లేస్ అయింది, అది షోరూంలో చేయించారు. మీకు ఇది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్లో ఉంది. 2017 వెహికల్ ఇగ్నిస్ డీజిల్ ఆటోమేటిక్ జీటా. మీకు ఇది ప్రైస్ అండి. ఆయన ఎక్స్పెక్టింగ్ ప్రైస్ ఈజ్ 5.5 అండి. స్లైట్లీ నెగోషియేషన్ ఉంటుంది.
మీకు ఇది మైలేజ్ పరంగా అయితే చాలా మంచి వెహికల్ అండి. సిటీలో మీకు మైలేజ్ అంది 2 వీలర్ లెక్క వస్తుందండి. ఇగ్నిస్ మాన్యువల్ కానీ మాన్యువల్ కానీ ఆటోమేటిక్ కానీ మీకు ఎక్కడైనా బయట దొరికిన ఇగ్నిస్ వెహికల్ అయితే 100% మీరైతే పర్చేజ్ చేయొచ్చు. సిటీ డ్రైవ్కి మైలేజ్ కంఫర్ట్కి అయితే బెస్ట్ వెహికల్ అండి. మీకు కంప్లీట్ అంది మీకు మైలేజ్ అయితే 20+ వస్తుందండి. డీజిల్ ఆటోమేటిక్ ఇగ్నిస్ జీటా 2017 వెహికల్. ఇది ప్రైస్ ఎంత చెప్తున్నామంటే 5.5 స్లైట్లీ నెగోషియబుల్ ప్రైస్ ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు మనం కంప్లీట్ అంది 7th వెహికల్ అంది మీకు 7 వెహికల్స్ అనేది మీకు చూపించాను కదా. మీకు ఇంకొకటి 7 సీటర్లో మీకు స్కార్పియో లో బడ్జెట్లో మీకు చూపిస్తున్నానండి. లో బడ్జెట్లో ఇది యాక్చువల్గా మన ఫ్రెండ్ తాలూకా వాళ్ళ రిలేషన్ వెహికల్ ఇది. దీంట్లో మీకు ఎందుకంటే మీకు సింగిల్ ఓనర్ వెహికల్ 1,07,000 కిలోమీటర్ రైడ్ స్కార్పియో SLE 2011 మోడల్ అండి. కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది వెహికల్కి. సింగిల్ ఓనర్ వెహికల్ ఎవరైనా తీసుకుంటే అంటే ఇది 4 lakhs బడ్జెట్లో ఉండే వెహికల్స్ అండి. వెహికల్ బాగుంది. మీకు ఇంటీరియర్ కూడా 7 సీటర్ అంటే ఇప్పుడు డీజిల్లో కాంపాక్ట్ ఎక్స్యూవీలో మీకు అంది ఇది బడ్జెట్లో మీరు చూసుకుంటే ఏపీ తెలంగాణలో ఉన్న వాళ్ళందరికీ యూజ్ అవుతుందండి. దేని గురించి అంటే ఇది ఏపీ రిజిస్ట్రేషన్ ఉంటుంది. అంటే 2014 లోపల ఉండే వెహికల్స్ అన్నీ కూడా ఏపీ రిజిస్ట్రేషన్ ఉంటాయండి. అందు గురించే మీకు ఈవెన్ అక్కడికి మీరు NOC తీసుకుంటే అక్కడ కూడా యూజ్ చేయొచ్చు. ఈ SLE అండి 2011 మోడల్ వెహికల్ సింగిల్ ఓనర్ వెహికల్ అండి. ఇంజన్ కండిషన్ అంతా కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది వెహికల్. ఈ ప్రైస్ కూడా మీకు 4 lakhs లోపల వచ్చేస్తుందండి. ఓకే, అదేవిధంగా మీకు ఇంకా చిన్న వెహికల్ ఒకటండి ఆటోమేటిక్లో i10 ఆస్ట్రా అండి. మీకు i10 ఆస్ట్రాలో ఇది చాలా 2012 మోడల్ 82,000 కిలోమీటర్ డ్రైవ్ అండి. దీంట్లో మీకు సన్ రూఫ్ ప్రొవైడ్ అవుతుందండి. ఇన్బిల్ట్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది. ఆటోమేటిక్ పెట్రోల్ వెహికల్ అండి ఇది 2012 మోడల్. మీకు ఇది ఆస్ట్రా టాప్ అండ్ వేరియంట్ అండి. ఇది వెహికల్ నెంబర్ కూడా చాలా ఫ్యాన్సీగా ఉంది. మీకు ఇది ప్రైస్ కూడా మీకు 3.5 లోపల ఉండే బడ్జెట్లో వచ్చేస్తుందండి. ఆస్ట్రా టాప్ అండ్ ABS అండి. మీకు బ్యాక్ వైఫర్ వస్తుంది, ABS వస్తుంది. మీకు ఇంటీరియర్ కూడా సీట్ కవర్స్ ఫుల్ మ్యాటింగ్, టైర్ కండిషన్, అవుట్లుక్ కూడా రిచ్ అవుట్లుక్ ఉందండి. స్క్రాచ్లెస్ కండిషన్ ఉందండి. ఒకటి ఇది ఫస్ట్ ఓనర్ వెహికల్. ఒక డోర్ రీప్లేస్ అయిందండి. 2 బంపర్లు పెయింట్ అయ్యండి. మీకు కంప్లీట్ ఇన్సూరెన్స్ కూడా ఉంది. వెహికల్ అయితే ఆటోమేటిక్ వెహికల్. మీకు ఆటోమేటిక్ మైలేజ్ అంది మీకు కంఫర్ట్ మైలేజ్ వస్తుందండి. హచ్ బ్యాక్లో ఆటోమేటిక్ వెళ్ళే వాళ్ళు 2012 మోడల్ ఆస్ట్రా పెట్రోల్ వేరియంట్ అండి. ఇది మీకు కంఫర్ట్ బడ్జెట్లో వచ్చేస్తుంది. మీకు 3.5 లోపల వచ్చే బడ్జెట్ అండి. ఇది మీరు ఎప్పుడైనా మీరు శ్రీ కార్స్కి అప్రోచ్ కావచ్చు. ఇంకొకటి లేటెస్ట్ వెహికల్లో మీకు ఒకటి చూపిస్తా చూడండి. లేటెస్ట్లో i20 2022 మోడల్ అండి. ఇది 2022 మోడల్ ఆస్ట్రా టాప్ అండ్ మోడల్ డీజిల్ వేరియంట్ అండి. ఇది సన్ రూఫ్ వస్తుంది, 6 ఎయిర్ బ్యాగ్స్, పుష్ బటన్ స్టార్ట్, ఎల్లో వీల్స్ మంచిగానే ఒరిజినల్ పెయింట్లో ఉందండి. కస్టమర్ ఎక్స్పెక్టింగ్ ప్రైస్ అండి. కస్టమర్ వెహికల్ ఇది నల్గొండ అతంది. మన దగ్గర యాక్చువల్గా ఒక వెహికల్ పర్చేజ్ చేశారు. ఆయన పార్క్ అండ్ సేల్లో పెట్టారు. యాక్చువల్గా ఆయన కొంచెం హైట్ ఉంటారు. అందు గురించి ఆయన కంఫర్ట్గా ఇది వెహికల్ వస్తలేదు మోహన్ ఎట్లా చేద్దామంటే ఓకే సార్ మీకైతే వెహికల్ అయితే పార్క్ అండ్ సేల్లో పెట్టండి. ఆయన ఎక్స్పెక్టింగ్ ప్రైస్ 9.5 అండి. స్లైట్లీ ఆయన నెగోషియేషన్ చేస్తే చేయొచ్చు. వెహికల్ అయితే మంచిగా ఉందండి. లెస్ డ్రైవ్ అండ్ వెహికల్, జస్ట్ 15,000 కిలోమీటర్ రైడ్ అండి. డీజిల్ వేరియంట్ వెహికల్ ఇది. మీరు మన శ్రీ కార్స్కి వచ్చి ఈ వెహికల్ డీజిల్ వేరియంట్లో మీరు అప్రోచ్ అవ్వచ్చు. కొత్త వెహికల్ ప్రైస్ అండి ఈవెన్ 12.5 or 13 lakhs ఉందండి. మీకు ఇది ఆస్ట్రా టాప్ అండ్ మోడల్. ఇది 2022 మోడల్ ఆస్ట్రా డీజిల్ వెహికల్. అదేవిధంగా 2024 మోడల్ పెట్రోల్ వెహికల్, స్పోర్ట్స్ పెట్రోల్ గ్రే కలర్ వెహికల్, 11,000 కిలోమీటర్ డ్రైవ్ అండి. ఇది కస్టమర్ ఆస్కింగ్ ప్రైస్ ఆయన 8.8లో ఇవ్వచ్చు. మీకు డైరెక్ట్గా మీరు యాజ్ అ బయ్యర్ ఎప్పుడు కూడా కింగేనండి. అందు గురించే మీకు చెప్తున్నా. ఆయన కొత్త వెహికల్ ప్రైస్ అయితే మీకు ఇప్పుడు ఇయర్ ఎండ్ కాబట్టి డిస్కౌంట్లో వస్తుంది. రియల్ బయ్యర్ ఎవరైనా ఉంటే వాళ్ళకి మీకు ఒక 2 lakhs వేరియంట్లో అయితే వెహికల్ అయితే వస్తుంది. 2024 మోడల్ వెహికల్ పెట్రోల్ స్పోర్ట్స్ వెహికల్. దీంట్లో మీకు కంప్లీట్ అంది సన్ రూఫ్ వస్తుంది, ఇంటీరియర్ బాగానే ఉంటుంది, టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ వస్తుంది, ఎల్లో వీల్స్. మీకు 2024 మోడల్ స్పోర్ట్స్ పెట్రోల్. మీకు ఇంకా ఇప్పుడు ఆల్రెడీ మన దగ్గర ఉండే సెగ్మెంట్లో వెహికల్స్ అన్నీ చూశారు కదండి. అదేవిధంగా మీకు చూసుకుంటే ఇంకా స్మాల్లో ఆటోమేటిక్ వెహికల్లో వ్యాగనర్ ఒకటి ఉందండి మన దగ్గర. వ్యాగనర్ 2016 మోడల్. ఇది 2016 మోడల్. కస్టమర్ ఎక్స్పెక్టింగ్ ప్రైస్ కూడా ఇది పెద్దగా ఎక్స్పెక్ట్ చేసలేదండి. ఆయన మీకు ఓకే అనుకుంటే వెహికల్ అయితే అవుట్లుక్ మంచిగా ఉంది,
ఇంటీరియర్ బాగుంది. 3.8 అని చెప్తున్నారు ఆయన. స్లైట్లీ నెగోషియేషన్ ఉంటుందండి. కస్టమర్ ఎక్స్పెక్టింగ్ ప్రైస్ ఆటోమేటిక్ పెట్రోల్ 2016 వ్యాగనర్ అండి. స్లైట్లీ నెగోషియేషన్ ఉంటుంది. కస్టమర్తో మీరు డైరెక్ట్గా మీరు మాట్లాడుకొని ఇంకా తక్కువ చేసుకోవచ్చు. కంప్లీట్ ఇది కూడా షోరూమ్ ట్రాక్లో ఉందండి. కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది. మీకు వారంటీ కూడా ప్రొవైడ్ చేస్తారండి. కార్ వాళ్ళ తరఫు నుంచి వారంటీ కూడా అది సపరేట్గా ఉంటుంది. కార్ వాళ్ళ తరఫు నుంచి అంటే మళ్ళీ అమౌంట్ పే చేసేది ఉంటుంది. అదేవిధంగా మీకు ఇప్పుడు సెడాన్లో ఆటోమేటిక్ డీజిల్ అండి. మీకు సెడాన్లో ఆటోమేటిక్ డీజిల్ ఇది. మీకు ఇది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అండి. ఇది ఫ్యాన్సీ నెంబర్లో ఉంది. మీకు కంప్లీట్ షోరూమ్ ట్రాక్లో ఉంది. సింగిల్ ఓనర్ వెహికల్ అండి. అండ్ ఎక్స్పెక్టింగ్ డీజిల్ ఆటోమేటిక్ సన్ రూఫ్ అయితే వస్తుందండి. మీకు బ్రాండ్ న్యూ టైర్స్ ఉన్నాయి. అప్డేట్ షోరూమ్ ట్రాక్ ఉంది వెహికల్ అండి. ప్రైస్ అండి 11.5 ఎక్స్పెక్టింగ్ ప్రైస్ అండి. 11.5 ఎక్స్పెక్టింగ్ ప్రైస్ ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మన సొంత వెహికల్ అయితే కాదు, కస్టమర్ వెహికల్. మీరు ఒకసారి శ్రీ కార్స్లో విజిట్ చేసి మీరు కస్టమర్తో మీరు డైరెక్ట్గా మాట్లాడుకున్నారనుకోండి, ప్రైస్ అంటే నెగోషియేషన్ అవుతుందండి. మీకు మెయిన్ మా శ్రీ కార్స్ నుంచి మీకు ఏ విధంగా మీకు హెల్ప్ చేస్తామంటే ఈ వెహికల్ ఉంది. ఎగ్జాంపుల్ ఈ వెహికల్ మీరు తీసుకోవాలి అనుకుంటున్నారు. మీరు కంప్లీట్ అంది మా డ్రైవర్ వస్తాడు, షోరూంలో చెక్ చేయించుకోవచ్చు. చూశారు కదా ఈ వెహికల్స్ అంది. ఇప్పుడు మనకు వర్నా ఫ్యూడ్ కానీ 2 i20 ఆస్ట్రా డీజిల్ వెహికల్స్ అంది. మీకు శ్రీ కార్స్లో మెయిన్ ఎట్లా అంటే డాక్యుమెంటేషన్ ఎవ్రీథింగ్ క్లియర్ ఉంటాయండి. ఓకే, అంటే అందరు చెప్పేది అదే, కానీ బట్ ఎట్లా అంటే కొంచెం చాలా ఎక్కువ కేర్ తీసుకుంటాం. డాక్యుమెంటేషన్ ఫ్లడ్ వెహికల్ ఒకటి, యాక్సిడెంట్ వెహికల్స్ అయితే ఉండవండి. ఇంకొకటి ఏమైనా డోర్ రీప్లేస్ ఉన్నా, డిక్కీ రీప్లేస్ ఉన్నా ఇంటిమేట్ చేస్తాం. అదే ఫస్ట్ ఓనర్ సెకండ్ ఓనర్ కూడా ఇంటిమేట్ చేస్తాం. మీకు 101% అది ఇంటిమేట్ చేస్తాం. ఇప్పుడు మీరు చూసారు కదా ఈ వెహికల్స్ అంది. ఇగ్నిస్లో అయితే మీకు మైలేజ్ బాగుంటుందండి. ఆటోమేటిక్లో మీకు డీజిల్ వెహికల్ కాబట్టి మీకు చెప్తున్నా, చిన్న వెహికల్ ట్రాఫిక్లో కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది. అదే మీకు పోలో పెట్రోల్ 2016 మోడల్, మీకు చాలా అప్డేట్ షోరూమ్ ట్రాక్ ఉండే వెహికల్స్ అండి. మీకు టాటా నిక్సాన్ ఆటోమేటిక్ డీజిల్ ఇది. అదేవిధంగా హోండా సిటీ మీకు ZX 2020 మోడల్ ఇది. క్రిస్టా 7 సీటర్ వెహికల్స్ అండి. రెండు కూడా మీకు V వర్షన్ అండి. కంప్లీట్ అంది. ఇవి కూడా కంప్లీట్ షోరూమ్ ట్రాక్. ఇది అబౌవ్ 1 lakh కిలోమీటర్ డ్రైవ్ అయింది. మీకు ఇది 1,88,000 డ్రైవ్. మీకు ఇది సెకండ్ ఓనర్, మీరు తీసుకుంటే థర్డ్ ఓనర్ అవుతారు. అదేవిధంగా XV500 2020 మోడల్ W11 35,000 కిలోమీటర్ డ్రైవ్. మీకు ఇది సెకండ్ ఓనర్ అండి. మీరు తీసుకున్నారనుకోండి థర్డ్ ఓనర్ అవుతారు. ఇవన్నీ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉండే వెహికల్స్ అండి. చూశారు కదండి, ఇప్పుడు మనం 13 వెహికల్స్ అంది చూపించాం. మీకు ఇంకా మోర్ అప్డేట్స్ గురించి మీరు శ్రీ కార్స్కి అప్రోచ్ అవ్వచ్చండి. శ్రీ కార్స్ సోషల్ మీడియా అకౌంట్ ఉంటుందండి, ఫాలో అవ్వండి. నచ్చితే కొంచెం షేర్ చేయండి. థ్యాంక్ యూ.